హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో అసలు ఎందుకు చేసానో చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఈ రోజు అయితే నేను ఒక మంచి సినిమా గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆ సినిమా ఏంటో కాదండి, కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి. రీసెంట్గా మార్చి 14వ తారీఖు 2025 నాడు రిలీజ్ అయిన సినిమా అండి. ఇది లీగల్ డ్రామా మీద జరిగిన మొత్తం సినిమా అన్నమాట. దీని గురించి చర్చించుకుందాం. సినిమాకి దర్శకత్వం చేసింది రామ్ జగదీష్ అండి. అలాగే నిర్మాత వచ్చేసరికి మన నాని గారండి. అలాగే ఇందులో యాక్టర్స్ ఎవరెవరంటే ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ గారు, సాయి కుమార్ గారు, హర్షవర్ధన్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, రోహిణి గారు నటించారు ఈ సినిమాలో. సినిమా కథ సారాంశం చెప్పుకుందాం. అసలు ఎందుకు ఈ సినిమా చూడాలి అని మీకు చెప్పబోతున్నాను. నేనేంటంటే ఈ సినిమా గురించి ఎందుకు నేను ఎంత ఇన్సిస్ట్ చేసి చెప్తున్నానంటే, ప్రజెంట్ జరుగుతున్న సమాజంలో కొన్ని కేసులు ఇలాంటివే. సో సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఏం జరిగింది, అసలు ఎలాగా, ఏంటి, ఎన్ని బాధలు పడ్డాడు, అసలు సినిమా ఏంటో 1 by 1 చెప్పుకుందాం కథ. ఈ కథ వచ్చేసరికి ఒక విశాఖపట్నంలో తగరపల్సుకు చెందిన అమ్మాయి, భీమునిపట్నం చెందిన అబ్బాయికి మధ్యన జరిగిన ఇష్యూని చేసుకుని తీసిన సినిమా అన్నమాట ఇది యాక్చువల్లీ. సో ఇక్కడ యథార్థాలు ఏం కాదు ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సంఘటనలా క్రియేట్ చేసి డైరెక్టర్ ఈ కథని సృష్టించాడనమాట. ఈ కథలో వాచ్మ్యాన్ కొడుకు చంద్రశేఖర్ అనే అలియాస్ చందు అనే క్యారెక్టర్ని సృష్టించి, ఆ అబ్బాయి మేజర్ అయినప్పటికీ అమ్మాయి మైనర్ క్యారెక్టర్లో తీసిన సినిమా అన్నమాట ఇది యాక్చువల్లీ. పోక్సో కేసు అంటే ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అనే యాక్ట్ను రుచి, ఆ యాక్ట్ సంబంధించిన వివరాలను సేకరించి, అలాగే ఐపీసీలో ఉన్న కేసులను సేకరించి ఈ సినిమాని క్రియేట్ చేయడం జరిగింది అన్నమాట. ఏంటి ఇది? ఏంటి కేసు కట్టారా, పగబట్టారా? ఈ సెక్షన్ ఏంటి? సో వాటి వలన వచ్చే ఇష్యూస్, ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తికి, ఒక మేజర్ అయిన వ్యక్తికి మైనర్ అమ్మాయిని అతను సృష్టించి డైరెక్టర్ రామ్ జగదీష్ గారు ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే, న్యాయ వ్యవస్థలో నిజాయితీగా పోరాడే వారి పరిస్థితిని ఈ సినిమాలో చూస్తాం. ఈ కేసులో చంద్రశేఖర్ అమాయకుడా లేదా నిజంగానే తప్పు చేశాడా, ఇతనికి న్యాయ వ్యవస్థలో న్యాయం జరిగిందా లేదా, మన దేశంలో న్యాయ వ్యవస్థలో నిజాయితీగా ఉండేవాడికి న్యాయం దొరుకుతుందా లేదా, ఈ ప్రశ్నలకి సమాధానంగా ఈ సినిమా ఉంటుందన్నమాట. సినిమా ప్రత్యేకతలకు వచ్చేసరికి రియలిస్టిక్ కథనం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వాస్తవంగా చూపించారు సినిమాని. అయితే మాత్రం ప్రియదర్శి గారి క్యారెక్టర్ ఉంటుందండి ఇందులో. ఒక అడ్వకేట్ క్యారెక్టర్ అన్నమాట. అప్పుడే ఎల్ఎల్బి చేసి ఒకరి దగ్గర, సీనియర్ అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి కేసు తీసుకుని వాదించి ఓవర్కమ్ చేసి, అక్యూజ్డ్ సైడ్ వాదించి సపోర్ట్ చేసి చూపించారని ఆయన క్యారెక్టర్ మాత్రం. ఇంతవరకు ప్రియదర్శి గారు కామెడీ క్యారెక్టర్లే చాలా వరకు చేశారు కదా. ఈ సినిమాలో అతన్ని ఒక సీరియస్ క్యారెక్టర్గా కూడా చూస్తాం అన్నమాట. చాలా ఫెంటాస్టిక్గా, అద్భుతంగా నటించారండి ప్రియదర్శి గారు. హ్యాట్స్ ఆఫ్ అండి ప్రియదర్శి గారు. కోర్ట్ రూమ్ డ్రామాలండి ఈ సినిమాలో. మూడో ప్రత్యేకత ఏంటంటే కోర్ట్ రూమ్ అండి. నిజంగా నిజ జీవితంలో ఒక కోర్ట్ రూమ్ ఎలా జరుగుతుందో అదే విధంగా ఈ సినిమాలో తెరకెక్కించడం జరిగిందండి. ఈ విషయంలో డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అలాగే ప్రొడ్యూసర్, ఆ డైరెక్టర్ చెప్పిన కథను నమ్మి తీసిన నాని గారికి కూడా హ్యాట్స్ ఆఫ్. నిజంగా సూపర్ అండి. ఈ మూడో కోర్ట్ రూమ్ అయితే మాత్రం చాలా బాగా తీశారు. ఫ్యాంటాస్టిక్. నాని గారు ప్రొడక్షన్ వాల్యూస్కి ఒక హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే చిన్న సినిమాలకు వాల్యూ ఇచ్చి ఈ కథను రూపొందించారు చూసారా, నిజంగా సూపర్ అండి. సినిమా రివ్యూ అండి. సినిమా రివ్యూకి వచ్చేసరికి, సినిమా విడుదలయ్యి తొలి వారంలోనే 35 కోట్లు పైచికిలే ఈ సినిమా కలెక్షన్స్ అనేది చేయగలిగిందండి. ప్రేక్షకులు అలాగే విమర్శకులు, జనరల్గా విమర్శకులు ఉంటారు చాలామంది చాలా సినిమాలకి జనరల్గా, అలాంటి వాళ్ళు కూడా ఈ సినిమాని అద్భుతంగా తీశారు అని చెప్పడం జరుగుతుందన్నమాట. నిజంగా అయితే కోర్ట్ సినిమా అయితే ఒక వ్యూవర్గా నేనైతే చెప్తున్నానండి, చాలా బాగుంటుంది. నిజ జీవితంలో జరిగిన వాస్తవాలను తీసుకొచ్చి ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది. మంచి సినిమా, ఇప్పుడున్న సమాజంలో వచ్చిన మంచి సినిమా. ఇంకో పాయింట్ అండి, న్యాయ వ్యవస్థలో న్యాయం కోసం ఎంత కష్టపడాలి అని తీసిన సినిమా అని చాలామంది నా ఫ్రెండ్స్ అవనండి, నాకు తెలిసిన నెట్వర్క్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పాయింట్ బాగా చెప్తున్నారు. రివ్యూ ఇదైతే మంచి రివ్యూ అన్నమాట. న్యాయ వ్యవస్థలో ప్రజెంట్ న్యాయం కోసం ఎంత పోరాడాలి, ఎలా కష్టపడాలి అని ఈ సినిమాలో చూపించడం జరిగింది. నిజంగా ఇది ఒక మంచి రివ్యూ యాక్చువల్లీ. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఓటీటీ రిలీజ్ కూడా త్వరలోనే వస్తుంది. అది నెట్ఫ్లిక్స్ సంస్థ 8 కోట్లకి ఈ సినిమాను కొనుక్కుందన్నమాట. త్వరలోనే వ్యూవర్స్, అంటే ఇప్పుడు 10 రోజులు అయింది ఈ రోజుకి. సో
సో 10 రోజులు కంప్లీట్ అయినా కూడా ఇంకా నాకు తెలిసి ఇది 1 మంత్ తర్వాతే వస్తుందని అనుకుంటున్నాను. ఇంట్లో కూడా త్వరలోనే ఓటీటీలోకి వస్తుంది నెట్ఫ్లిక్స్లో. సో అది కూడా చూడొచ్చు మీరు. కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనే సినిమా మొత్తానికి ఒక అద్భుతమైన సినిమా అండి. ఇందులో మాత్రం నో డౌట్ మీరు తప్పకుండా చూడవలసిన సినిమా కూడా ఇది. ప్రజెంట్ సిచ్యువేషన్లో న్యాయం కోసం ఎలా పోరాడతాడు ఒక సామాన్యమైన వ్యక్తి తరపున ఒక న్యాయవాది వచ్చి వాదించడం అనేది కూడా ఒక గొప్ప విషయం. సో చూడవలసిన సినిమా. ముఖ్యంగా పాక్సో యాక్ట్ గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. సో ఇది కూడా చూడవలసిన పాయింట్స్ కూడా ఉన్నాయి చాలా ఈ సినిమాలో మాత్రం. సో మర్చిపోవద్దు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మరిన్ని వీడియోలతో త్వరలోనే మేము ముందుకు వస్తాను. మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు ఇస్తుండడానికి ట్రై చేస్తుంటాను. సో నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్స్తో త్వరలోనే మేము ముందుకు వస్తూ ఉంటాను. జై హింద్.